ఒక బ్యాట్ అయితే వేసేసాము. ఇప్పుడు రెండో బ్యాట్కి అయితే మళ్ళీ చేపని కట్టేస్తున్నాడు అనమాట గట్టిగా. భలే ఉండవు, దిగబడిపోతుంది. నీళ్ళు దగ్గర తూములు ఉన్నాయి. తూముల దగ్గర అయితే బ్యాట్ అయితే పెడుతున్నాడు. ఎంటకాయ లాగినప్పుడు పోకుండా కతక్కనైతే ఇట్లా కట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? ఈరోజు అయితే మేము ఎరాటిగా పీతలకి కుట్లు కట్టి ఎలా యాడ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాము. ఇదిగో ఇదైతే రింగ్ అయితేను దీంట్లో లోపల ఎలా కడతామా అనేది అయితే చూపిస్తాం. వీటితో ఎలా ఇప్పుడు యాడ్ చేసేది చూపిస్తాము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఎలా కుట్లు కట్టేది మొత్తం ఈరోజు చూపిస్తాం. ఎంటకాయలు ఎలా పట్టేది కూడా చూపిస్తాం ఈరోజు. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొదటి నుంచి చివరి నుండి మొదటి దాకా మొత్తం పూర్తిగా అయితే చూడండి. పోయినసారి బూజు పట్టిన చేపలు అని చెప్పాం కదా షార్ట్ వీడియోలో. ఇప్పుడు ఫుల్ వీడియోలు చూపిస్తున్నాం. ఇవి అయ్యానమాట ఎండు చేపలు. ఇవి అయితే కట్టాల. వాసన వస్తున్నాయి బాగా. ఎంటకాయ లాగినప్పుడు పోకుండా కతక్కనైతే ఇట్లా కట్టేసుకోవాలి. ఎంటకాయ లాగినప్పుడు పోకూడదు ఇది. ఇప్పుడు ఎండు చేప వాసనకి ఎంటకాయ రావాలా? ఈ వాసనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట. అందుకు ఇదైతేనా కట్టేసినా. కర్ర అయితే నరుక్కుంటున్నాడు. అంటే బ్యాటు నీళ్ళల్లోకి వేయాలి కదా దూరంగా, అందువల్ల కర్ర నాటుకుంటున్నాడు. నరుక్కొని పంగాల కర్ర అప్పుడు బ్యాట్ అయితే వేయాలి. ముళ్ళు లేకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఆనే పట్టుకునేటప్పుడు కసక్కని గుచ్చుకోపోతాయి. ఎంటకాయ రోగి మీద పడిపోవటం అప్పుడు అది సప్పని గుచ్చుకోపోతాయి ముందు. అందుకని ముందు జాగ్రత్త. కర్ర అయితే నరుక్కున్నాను, బ్యాట్ అయితే వేసి అనుకున్నాను. నీళ్ళు అయితే కిందకల్లా వెళ్ళిపోండి. చూడండి కాలంలో నీళ్ళు అయితేను వేసేద్దాం. రైట్ చూడండి. దూరంగా వేయాలి, నీళ్ళు తగ్గిపోండి. దూరంగా వేయాలి. మెట్టేనా? ఒక బ్యాట్ అయితే వేసేసాము. ఇప్పుడు రెండో బ్యాట్కి అయితే మళ్ళీ చేపని కట్టేస్తున్నాడు అనమాట గట్టిగా. ఏరే ప్రాంతానికి వచ్చాము. ఆడ చుట్టాలు నీళ్ళు కిందకున్నాయి. అందువల్ల ఏరే దగ్గరకు వచ్చి అన్ని బ్యాట్లకి అయితే ఒకటేసారి కట్టేసుకొని అని అయితే వేసేస్తాం అన్నమాట. అయిపోయింది కట్టడం. అన్నిటికైతే కట్టేసాడు. ఇప్పుడు ఎత్తుకపోయి నీళ్ళల్లో వేయాలి. వేట వేసేదానికైతే వెళ్తా అన్నాడు. అంటే తూములు ఉన్నాయి. తూముల దగ్గర అయితే బ్యాట్ అయితే పెడుతున్నాడు.
ఈ సైడ్ ఈ సైడ్ వేస్తున్నావు. భలే ఉండవు. దిగబడిపోతా ఉండే. దిగబడిపోతుంది. నీళ్ళు తగ్గిపోయి ఈరోజు వలగాని తెచ్చుంటే చేపలు పడిపోయినాయి కదా. చల్లగా ఉంది పునుగుడు చెట్ల కింద. ఏం చెట్లు ఇయ్యా చెప్ప? చిల్ల చెట్లు అని చెప్పాను. చిల్ల చెట్లు పునుగుడు చెట్లు అంటున్నాను నేను. చిల్ల చెట్లు ఇప్పుడే కదా వేసి వచ్చింది, ముందుగా వేసి వచ్చాము. ఇప్పుడైతే పడి ఉన్నాయో లేదో పోయి చూద్దాం రా. ఫస్ట్ వేసింది చూస్తాం. ఫస్ట్ ఈ పక్కన వేసిందా? ఎత్తా చూద్దాం ఉందా లేదా ఎంటకాయ. చేపలు కదులుతున్నాయి. బ్యాట్ అయితే తీస్తున్నాను, చూద్దాం రా. బురద ఏడు దాకుండేది కదా నీళ్ళు. పడలా ఎందుకంటే నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల మధ్యలోకి వెళ్ళిపోయి నీళ్ళన్నీ చెట్ల కిందకుంటే అప్పుడు చెట్ల కిందకైతే వచ్చేస్తుంది ఎంటకాయలు. అందుకని రాలేదు. ఈసారి మటుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా అయితే ఎంటకాయ పట్టేది అయితే చూపిస్తాము. లేదంటే మామూలుగా ముందు పట్టినట్టు ఉండే పాత వీడియోలు పైన స్క్రీన్ మీద ఇస్తాము, చూసేయండి. ఏ బ్యాటరీతో పట్టున్నాం కదా. ఏ బ్యాటరీతో పట్టింది అంటే ఈరోజైతే ఈ సంవత్సరంలో ఎంటకాయలు పడతాయని వచ్చాము. పర్లేదు సరే. ఈ చేప వచ్చినప్పుడు మటుకు తప్పనిసరిగా ఎంటకాయలు అయితే పట్టి చూపిస్తాము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్లో కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.